హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ నుంచి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని నా కథలు విన్నాక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. అలా లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, అది మనకు సపోర్ట్ అవుతుంది. సరేనా? అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చెప్పాలనుకుంటే నాతో కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? ఇక కథలోనికి వెళ్దాము. కథ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన ప్రేమ నక్షత్రం 9వ భాగం నా మాటల్లో. మిగిలిన 8 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. అవి విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. సరేనండి? ఇక కథలోనికి వెళ్దాం. పురుషోత్తం లాంతర్ తీసుకొని వాళ్లతో బయటకు వచ్చాడు. మీరు దీన్ని నడిపిస్తూ ఉండండి, నేను రోడ్డు దాకా వచ్చి దారి చూపిస్తాను. ఫణి మోటార్ సైకిల్ తీసుకొని మెల్లగా నడిపిస్తున్నాడు. పక్కనే శైలజ. పురుషోత్తం దారి చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు. అదిగో కన్నల్ గారి జీపు. దారి పక్కన ఓ చెట్టును గుద్దుకొని నిలబడి ఉన్న జీపును చూపించాడు. పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు. జీపు కొద్దిగా మాత్రమే నష్టపోయినట్లు కనిపించింది లాంతర్ వెలుగులో. అవును, ఇది మీకు తిరిగి చేరటం ఎలాగా అన్నాడు ఫణి. బందర్ రోడ్లో బెంజ్ కంపెనీ దాటాక నాకు తెలిసిన వాళ్ళ ఇల్లుంది, మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అని పురుషోత్తం ఆ ఇంటి గుర్తులు అర్థమయ్యేలా చెప్పి, అక్కడ అప్పచెప్పండి, నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు. రోడ్డు మీదకొచ్చారు. జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు పురుషోత్తం. ఫణి ఓ చేత్తో మోటార్ సైకిల్ పట్టుకొని రెండో చెయ్యి అతని భుజం మీద వేసి ఆప్యాయంగా నొక్కాడు. మీరు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. భలేవారే, నేనేం చేశాను? శైలజ కూడా అతనికి వినమ్రంగా నమస్కారం పెట్టింది. ఉంటాను సిస్టర్. ఫణి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. శైలజ వెనక ఎక్కి కూర్చుంది. పురుషోత్తం చేతిని గాల్లో ఊపుతున్నాడు. మోటార్ సైకిల్ కదిలి రివ్వున ముందుకు సాగిపోతుంది. ఇంకా చీకట్లు ఉండగానే విజయవాడ చేరుకున్నారు. పురుషోత్తం ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా మోటార్ సైకిల్ అప్పచెప్పి రిక్షా ఎక్కి కాలనీ చేరుకున్నారు. మెయిన్ గేట్ దగ్గరగా వేసి ఉంది. తోసేటప్పటికి తెరుచుకుంది. పరశురాం ఎక్కడున్నాడో చూడలేదు. పరిశీలించి చూడటం ఇష్టం కూడా లేదు. ఎందుకంటే తాను శైలజతో తన కళ్ళ పట్టం తనకిష్టం లేదు. కాలనీ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరూ పక్కపక్కన నడుస్తూ తమ కాటేజీలు చేరుకున్నారు. పోల్ లైట్ కాంతిలో ఫణి శైలజ ముఖములకు దిగులుగా చూశాడు. ఈరోజు ఎన్ని అనుభవాలు, చివరకు ఎంత అసంపూర్తిగా ముగిసింది. శైలు, గుడ్ నైట్. కాసేపట్లో తెల్లారబోతుంది. శైలజ బరువుగా నవ్వింది. ఇద్దరూ విడిపోయారు. ఎవరి కాటేజీల్లోకి వాళ్ళు చేరుకున్నారు. లోపలికి పోబుద్ధి కావటం లేదు. బాల్కనీల్లో నిలబడ్డారు. ఒకరి ముఖాల్లోకి ఒకరు బాధగా చూసుకున్నారు. ఫణి చేతిని పైకెత్తి గాలిలో ఊగించాడు. శైలజ చెయ్యి కూడా పైకి లేచింది. ఇంతలో ఏదో అనుమానం ఈ ప్రపంచంలోకి వచ్చినట్లయింది. ఇద్దరూ ఒకేసారి పక్కకు చూశారు. చూడామణి ఆమె కాటేజీలో బయట నిలబడి ఉంది. హలో మీరా, ఏమిటి విచిత్రం అన్నాడు రామకృష్ణ వసుమతిని చూసిన తర్వాత ఆశ్చర్యంలోంచి తేరుకొని నవ్వుతూ. ఇదేమిటి సంఘటన ఇలా దాపురించింది? వసుమతి ధైర్యం తెచ్చుకుని అడిగింది. సావిత్రి ఉండే ఇల్లు ఇదేనా? ఇదే. ఆమె ఉందా? ఉంది, లోపలికి రండి. వసుమతి క్షణంసేపు సంకోచించింది. ఏం చెయ్యాలి? లోపలికి వెళ్ళటమా మాంటమా? బయట చినుకులు పడుతున్నాయి. వర్షం పెద్దదయ్యే సూచనలు కానవస్తున్నాయి. ఏమైతే అదే అయిందని లోపలికి అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళండి, పర్వాలేదు. ఆమె సావిత్రి అని పిలుస్తూ లోపల గదిలోకి వెళ్ళింది. ఏ అలికిడి లేదు. అసలు ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంతలో బయట చప్పుడైతే తల తిప్పి చూసింది. రామకృష్ణ తలుపు గడియ వేస్తున్నాడు. చప్పున ముందు గదిలోకి వచ్చింది. అప్పటికి రామకృష్ణ తలుపు గడియ పెట్టి అటువైపు తిరిగాడు. అదేంటి, తలుపెందుకేశారు? రామకృష్ణ నవ్వాడు. వెయ్యాలనిపించింది. అదిగాక మా ఇంటి తలుపులు నేను వేసుకుంటే తప్పేంటి? ఇంకో ఇంట్లో దూరి తలుపులు వేయటం లేదుగా. సావిత్రి ఉందా లేదా? లేదు. అంతేకాదు, ఇంట్లో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అంతా కలిసి పెళ్ళికెళ్ళారు. వసుమతి గుండె గబగబా కొట్టుకుంది. ఒళ్ళంతా చెమట్లు పోసినట్లయింది. తను ఎంత పొరపాటు చేసింది. తిన్నగా అన్నయ్య ఉండే కాలనీకి వెళ్ళిపోయినా బాగుండేది. అత్తెలివికి పోయి ఎంతటి అపాయంలో ఇరుక్కుంది. అయితే అబద్ధం ఎందుకు చెప్పారు?
కారణం చాలా సింపుల్. మీరు ఆడపిల్ల కావటం ఒకటి, వయసులో ఉండటం రెండు, అందంగా ఉండటం మూడు. తలుపులు తీయండి, వెళ్ళిపోతాను. తీయను. ఎందుకని? ఇందాక చెప్పిన కారణాల గురించి. అదీ కాక బయట చప్పుడు విన్నారుగా, వర్షం బాగా పెద్దదైపోయింది. మీరు తడిసిపోతారు. తడిస్తే తడిశాను. అది మీకిష్టమైనా నాకిష్టం లేదు. అదీ కాక చీకటి, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ప్రమాదంలో ఇరుక్కుంటుంది. ఇంతకన్నానా అనుకుంది వసుమతి వణికిపోతూ. సావిత్రి మీ ఫ్రెండా? అవునన్నట్టు తల ఊపింది విధిలేక. మా చెల్లెలకి ఇంత అపురూపమైన ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మీరు దాన్ని వెతుక్కుంటూ వచ్చిన సమయంలో అది లేకపోవటం అంతకన్నా అదృష్టం. ఆమెకు ఏడుపు వస్తుంది. ఎలాగో ఆపుకుంటుంది. తలుపు తీయండి ప్లీజ్. తీయనో. ఆమె నివ్వెరపోతూ అతని ముఖంలోకి చూసింది. ఒంట్లోని శక్తులన్నీ కూడదీసుకుని ధైర్యం తెచ్చుకుంది. తీయక ఏం చేస్తానా అనా? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల చేతికి చిక్కితే ఏం చేస్తాను? రేప్ చేస్తాను. ఆమె గుండె గుబేల్మంది. కాళ్ళు వశం తప్పుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి బయట నుంచి ఎవరో తలుపు దబదబమని బాదారు. రామకృష్ణ ముఖం వివర్ణమైంది. అరే, ఈ సమయంలో ఎవరొచ్చారిక్కడికి అంటూ ఆలోచిస్తూ నిలబడిపోయాడు. బయట నుంచి మళ్ళీ తలుపులు బాదుతున్నారు. మీరు లోపల గదిలోకి వెళ్ళండి. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. త్వరగా అన్నాడు రామకృష్ణ. వసుమతి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. కళ్ళు చీకట్లు కమ్ముతూ ఉన్న ఆ దశలో లోపలికి వెళ్ళాలో బయటకు పోవటానికి ప్రయత్నించాలో నిర్ణయించుకోలేక తూలుతూ లోపలికి నడిచి వెళ్ళబోయింది. రామకృష్ణ లోపలి గది తలుపు దగ్గరగా వేశాడు. తర్వాత ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి వెళ్ళి వీధి తలుపు గడియ తీశాడు. హలో సురేష్ అన్న రామకృష్ణ కంఠం వసుమతికి వినిపించింది. ఒకవైపు నుంచి తెలివి తప్పుతున్నట్లుగా అనిపిస్తున్న లేని ఓపిక తెచ్చుకొని తలుపు కొంచెం దగ్గరగా తెరిచి తిరిగి చూసింది. వెంటనే వెన్ను మీద కొరడా పెట్టి చెళ్ళుమని కొట్టినట్లయింది. గుమ్మంలో సామర్లకోట నుంచి తనని వెంటాడుతున్న శైలజ మేనత్త కొడుకు ఆ స్ఫోటకం మచ్చలత నిలబడి నువ్వింట్లోనే ఉన్నావా అంటూ లోపలికి అడుగు పెడుతున్నాడు. కళ్ళు చీకట్లు కమ్మి శరీరం స్వాధీనం తప్పుతున్న దశలో ముందు గదిలోంచి మాటలు ఎక్కడి నుంచో అతి దూరంగా వినిపించినట్లుగా లీలగా వినిపిస్తున్నాయి. నీకోసం స్టేషన్కి వచ్చాను. ఎక్కడా కనిపించలేదే? ఇప్పుడెలా వచ్చావు? దారిలో అనుకోకుండా ఏలూరులో దిగాల్సి వచ్చిందిలే. మళ్ళీ రైలెక్కలేకపోయాను. ఏలూరులోనా? దేనికి? సామర్లకోట నుంచి ఒక అమ్మాయిని వెంటాడుతున్నాను. తను ఏలూరులో దిగుతున్నానని ఠోకరా ఇచ్చింది. దిగి ప్లాట్ఫామ్ మీద అంతా వెతుకుతూ ఉండేసరికి రైలు అందుకోలేకపోయాను. అయితే అమ్మాయిల్ని బాగానే వెంటాడుతున్నావన్నమాట. ఎవరేమిటి? ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఎవరో తర్వాత చెప్తాను. అందంగా ఉంటుంది. పసుపు రంగు చీర, అదే రంగు జాకెట్టు వేసుకుంది. తర్వాత వసుమతికి ఒళ్ళు తెలియలేదు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. పసుపు రంగు చీర, జాకెట్టు. బయట రామకృష్ణ ముఖంలో రంగులు మారాయి. యాదృచ్ఛికంగా స్టేషన్లో కనిపించి అనుకోని రీతిలో తన ఇంట అడుగుపెట్టిన అమ్మాయిన ఇతని వెంటాడుతుంది. ఏమిటలా అయిపోయావు? ఆ అమ్మాయిని చూసావా? చూశాను. ఎక్కడా? విజయవాడ స్టేషన్లో నిన్ను రిసీవ్ చేసుకుందామని వచ్చి రైల్లోంచి అలాంటి అమ్మాయి దిగుతూ ఉంటే చూశాను. సురేష్ ముఖంలో కోపం, చిరాకు తాండవించాయి. అయితే నన్ను నిజంగానే బోల్తా కొట్టిందన్నమాట. ఏలూరులో దిగబడిపోయి బస్సుని వెంటనే క్యాచ్ చేసి ఇక్కడ చేరుకున్నాననుకో. ఎటువైపు వెళ్ళిందో గమనించావా? సురేష్ అతనికి మంచి స్నేహితుడే. కానీ ఆ సమయంలో రామకృష్ణకు నిజం చెప్పాలి అనిపించలేదు. అంతేకాదు, స్నేహితుని ఉనికి అప్పుడు రుచించటం లేదు. అందమైన ఆడపిల్ల కనిపిస్తే నేను వెంటపడకుండా వదలనని నీకు తెలుసుగా. ఆ అమ్మాయి గుంటూరు వెళ్ళే రైలు ఎక్కింది. అవును, కానీ ఏంటి కథ? ఎందుకు ఆమెను ఫాలో అవుతున్నావు? నేను ఈ ఊరు బయలుదేరడానికి కారణం వేరే. అనుకోకుండా సామర్లకోటలో కనిపించేసరికి ఆమె ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫాలో అయ్యాను అని సురేష్ వాచ్ చూసుకొని, అరే, ఒకతన్ని 9 కలుసుకుంటా అన్నాను. టైం అవుతోంది, నేను వస్తాను అన్నాడు. రామకృష్ణ లోపల సంతోషించిన, ఈ వర్షంలోనా ఎలా వెళ్తావు బయటికి అన్నాడు. వర్షం రాని పిడుగులు పడని అతన్ని కలుసుకొని తీరాలి. అసలు నేను ఈ ఊరు వచ్చిందే అందుకు. వస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. రామకృష్ణ త్వరగా వెళ్ళి తలుపులు గడియ వేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. లోపల ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆతృతగా దగ్గరికి వేసిన తలుపుల్ని తీసుకొని లోపల గదిలోకి వెళ్ళాడు. వసుమతి నేల మీద స్మృతిహీనురాలై పడి ఉంది. పమిట ఉండాల్సిన స్థానంలో లేదు. పక్కనే సూట్ కేస్. అయ్యో అనుకుంటూ రామకృష్ణ మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ముఖం మీదకు వంగి ఏమండి ఏమండి అని పిలిచాడు.
ఆమెలో చలనం లేదు. అతను చేత్తో ఆమెను 2 బొగ్గులు పట్టుకొని తలను అటూ ఇటూ కదుపుతూ పిలిచాడు. అప్పటికీ ఆమెలో చలనం లేదు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. పైపెచ్చు భయం కూడా వేసింది. అలా భయం వేసిన స్థితిలో కూడా ఆమె నేల మీద నిస్సహాయంగా పడి ఉండటం బాధనిపించింది. ఒక చేతిని మెడ కింద, మరో చేతిని కాళ్ళ కింద వేసి ఆమెను లేవనెత్తి పక్కనే ఉన్న మంచం మీద పడుకోబెట్టి ఒక్క క్షణం అలసట తీర్చుకున్నాడు. తర్వాత ఏదో తోచి లోపలికెళ్ళి ఓ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి కొంచెం కొంచెంగా ముఖం మీద చల్లాడు. వసుమతి నెమ్మదిగా కళ్ళు విప్పింది. ఒక్క నిమిషం ఆమెకు ఎక్కడ ఉన్నదో అర్థం కాక అయోమయావస్థలో ఉండిపోయింది. తర్వాత జరిగిందంతా గుర్తుకు వచ్చి పూర్తిగా తెలివిలోకి వచ్చింది. తన ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న రామకృష్ణ వంక భయం భయంగా చూసింది. తలుపులు గడియ పెట్టాక అతనన్న మాటలు చెవులో గింగురుమంటున్నాయి. చేతులు 2 దగ్గరగా చేర్చి దీనంగా ఏడుపు గొంతుతో అంది. నన్ను వదిలేయండి, దండం పెడతాను. రామకృష్ణకు ఆమెను చూస్తే ఎనలేని జాలి వేసింది. అదేంటి, నే అన్నది నిజమే అనుకున్నారా? ఊరికినే మిమ్మల్ని ఏడిపించడానికన్నాను. వసుమతిలో పిరికితనం ఎగిరిపోయి ఎక్కడలేని సంతోషము కలిగింది. నిజంగానా? నిజమండి, నేనేం దుర్మార్గుని కాను. మాటకొస్తే ఆడపిల్లల్ని రేప్ చేసేంత తెగింపు నాలో ఉందని నే అనుకోను. వసుమతి ముఖంలో మళ్ళీ గగుర్పాటు. అతను అన్నది. ఎవరు? సురేషా? వెళ్ళిపోయాళ్లే. నన్ను చూశాడా? లేదు, అవకాశం లేదు. మీ గుర్తులు చెప్పగానే గుంటూరు రైలెక్కారని అబద్ధం చెప్పాను. విసుక్కొని ఏదో అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయాడు. అతను మీ ఫ్రెండా? రామకృష్ణ తల ఊపాడు అవును అన్నట్లుగా. అతన్ని రిసీవ్ చేసుకోవడం కోసమే నేను స్టేషన్కి వచ్చాను. మళ్ళీ వస్తే? ఈ అనుమానం రామకృష్ణ కూడా లేకపోలేదు. అతను దుర్మార్గుడు కాకపోని మగవాడు. రాత్రివేళ వర్షం కురిసే సమయంలో అందమైన ఆడపిల్లతో ఇంట్లో ఎవ్వరూ లేని తరుణంలో కలిగే అనుభూతిని పోగొట్టుకోవటం ఇష్టం లేదు. ఏదో రకంగా మేనేజ్ చేస్తాను, లోపలకు రానివ్వను. వసుమతి అతని వంక కృతజ్ఞతాభావంతో చూసింది. మీ గురించి ఏదో అనుకున్నాను. మీరు చాలా మంచివారండి అంటూ లేచి కూర్చోబోయింది. అప్పుడే లేవకండి, చాలా నీరసంగా ఉన్నారు. ఉండండి, హార్లిక్స్ కలుపుకొని వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. అతను హార్లిక్స్ కలిపి 2 గాజు గ్లాసుల్లో పోసి యువతలకు వచ్చేసరికి వసుమతి గోడ కానుకుని కూర్చొని ఆలోచిస్తూ కనపడ్డది. అరే, కూర్చున్నారా? వద్దని చెప్పానుగా అంటూ ఆమెకు గ్లాస్ అందించాడు. పర్వాలేదులేండి, ఇప్పుడు కొంత బాగానే ఉంది. నిలబడే ఉన్నారే, కూర్చోండి అన్నది వసుమతి మర్యాదగా. గదిలో వేరే కుర్చీ ఏం లేదు. రామకృష్ణ మొహమాట పడుతూ ఆలోచిస్తున్నాడు. పర్వాలేదు, ఇలా కూర్చోండి అంది వసుమతి కొంచెం పక్కకు జరిగి. కొంచెం సేపటి క్రితమే రేప్ చేస్తానని బెదిరించిన మనిషి మీద ఆమెకిప్పుడు ఎనలేని మంచి అభిప్రాయం కుదిరింది. సృష్టిలోని రహస్యం ఇదే. స్త్రీ పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు కాంతి వేగం కన్నా ఎక్కువగా పరిగెడుతూ ఉంటాయి. రామకృష్ణ మంచం మీద ఓ పక్కగా కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, మా సావిత్రి మీకు ఎలా స్నేహితురాలు? వసుమతి చెప్పింది. ఓహో, మీరేనా? దాని అడ్రస్ ఇంగ్లీష్లో రాసి ఫ్రమ్ అడ్రస్ హిందీలో రాస్తుండేవారు. వసుమతి నవ్వి అవును అన్నట్లుగా తల ఊపింది. అది సరే, ఈ ఊరిప్పుడు దేనికొచ్చారు? మా అన్నయ్యను కలుసుకోవటానికి. ఈ ఊళ్ళో మీ అన్నయ్య ఉన్నాడా? అమ్మ తల ఊపింది. జనతా ఫార్మాస్యూటికల్స్లో రీసెర్చ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. రామకృష్ణ ఉలిక్కి పడ్డాడు. అయితే తన కలవరపాటుని బయటకు కనపడనివ్వలేదు. పేరు? ఫణి. రామకృష్ణ మరింత ఉక్కిరిబిక్కిరయ్యాడు. మీకు తెలుసా మా అన్నయ్య? యథాలాపంగా అడిగింది వసుమతి. తెలియదు, నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. ఇద్దరు హార్లిక్స్ తాగడం పూర్తయింది. గ్లాస్ కింద పెట్టడానికి ఆమె లేవబోయింది. మీరు లేవకండి, ఇలా ఇవ్వండి అని ఆమె చేతిలోని గ్లాస్ అందుకొని లేచి కింద పెట్టాడు. నేను మీకు బొత్తిగా అపరిచితను, ఎందుకింత గారాబం చేస్తున్నారు అని అడిగింది వసుమతి. మీరు నాకు అపరిచిత ఎట్లా అవుతారు? 1 మా చెల్లెలి స్నేహితులు, 2 ఆగిపోయారేం? కొన్ని గంటలుగా నాకు స్నేహితులు. మిమ్మల్ని రక్షించే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఆ మాట చెప్పుకునేందుకు నాకు ఆ హక్కు ఉంది. వసుమతి మనసారా నవ్వింది. మీరు భలేగా మాట్లాడుతున్నారే అంది. బయట వర్షం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉన్నట్లుండి ఏవో చప్పుళ్ళు వినపడుతున్నాయి. నిలబడే ఉన్నారు, కూర్చోండి. రామకృష్ణ మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. అన్నయ్యను కలుసుకోవటానికి సరాసరి వెళ్లకుండా మధ్యలో ఇటు దేనికొచ్చారు? నన్ను వెంటాడుతున్న మనిషిని తప్పించుకోవటానికి. అసలు అతను మిమ్మల్ని ఎందుకని వెంటాడుతున్నాడు? దేనికంటే రామకృష్ణ ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది. ఒక పక్క మనసులోని బాధ చెప్పుకోవాలి అనిపిస్తుంది. కానీ కొన్ని గంటల క్రితమే పరిచయమైన కొత్త మనిషి. ఈ ఆలోచన ఆమెకు నచ్చలేదు.
అతను కొత్త మనిషి అనుకునేందుకు ఆమె మనసు అంగీకరించలేదు. ఆగిపోయారేం? ఆమె కంటికి అతను అత్యంత ఆప్తుల్లా కనిపిస్తున్నాడు. అసలే ఉదయం నుంచి అనేక సంఘటనలకు లోనై మనసంతా వేదనగా ఉంది. తమ కుటుంబ చరిత్ర అంతా ప్రకృతి సృష్టించిన ఆ మధుర సమయంలో అతనితో చెప్పుకుంటే ఊరట కలిగేటట్లుగా తోచింది. చెప్పేసింది. అన్నయ్య, శైలజ, ప్రణయం, పరిణయం, ఉద్యోగం, అవివాహితులుగా నటించడం, ఈ ఆర్థిక వ్యవస్థలో తను నలుగుబాటు. రామకృష్ణ నిర్ఘాంతపోయి వింటున్నాడు. ఏమిటిది? నిజమేనా? అతనిలో ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. మనసు కల్లోల సముద్రంలా అయిపోతుంది. క్రమంగా అలసిపోయినట్లు, బుద్ధి మందగించినట్లయింది. మెదడు మొద్దుబారిపోయింది. ఏమిటిది? అలా ఉండిపోయారేం? అతనికి వినపడలేదు. మిమ్మల్నే అండి. అతని లోకంలోకి వచ్చాడు. అలా అయిపోయారేంటి? మా కథ మీకు ఆశ్చర్యం అనిపించింది కదూ? అన్నాడు మళ్ళీ. చాలా రాత్రి అయింది. మీరు పడుకొని విశ్రాంతి తీసుకోండి. నేను ఆ గదిలోకి వెళ్తాను. నాకు నిద్ర రావటం లేదు. పడుకోండి, అదే వస్తుంది, ప్లీజ్. అతడు ఆమెను బుజ్జగించి పడుకునేలాగా చేసి ముందు గదిలోకి వచ్చాడు. కాసేపు గదిలో అటూ ఇటూ తిరిగి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి రెక్కలు తెరిచాడు. బయట చీకట్లో ఏమీ కనపడటం లేదు. హోరున శబ్దం, వర్షపు జల్లు మాత్రం కిటికీలోంచి అతని మీద పడి మనిషిని తడిపేస్తుంది. అయినా లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. కళ్ళకు మెలకు వచ్చి కళ్ళు విప్పి చూశాడు. గదిలో వెలుతురు ప్రవేశిస్తుంది. అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. తాను చాప మీద పడుకొని ఉన్నాడు. ఒళ్ళంతా చిన్న చిన్న కట్లు ఉన్నాయి. అటూ ఇటూ కదిలాడు. నొప్పులుగా ఉన్నాయి కానీ భరించలేనంత బాధేం లేదు. రాత్రి జరిగిందంతా జ్ఞాపకం వస్తుంది. తాను నెల్లూరు నుంచి జీపు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు చీకట్లో. ఇందులో పెనుగాలితో వర్షం, వైపర్స్ ఎంత పనిచేసినా అద్దాలకు మంచు కమ్మినట్లయి దారి సరిగ్గా కనపడలేదు. అయినా ఆగకుండా మొండిగా వచ్చేస్తున్నాడు. ఫలితంగా ఓ చెట్టు గుద్దేశాడు. తెలివి తప్పలేదు. పురుషోత్తం తనను రక్షించి తీసుకొచ్చాడు. సపర్యలు చేశాడు. తర్వాత మెల్లిగా తనకి నిద్ర పట్టేసింది. కల్నల్ లేచి కూర్చున్నాడు. పర్వాలేదులే అనిపించింది. మెల్లగా లేచి నిలబడ్డాడు. నీరసంగా ఉంది కానీ శరీరం స్వాధీనంలోనే ఉంది. ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటూ నెమ్మదిగా నడిచి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకొని బయటకొచ్చాడు. మబ్బుల చాటు నుంచి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు వెలుతురులో ఆ చిన్న ఊరు, దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు, ఒక చెట్టును గుద్దుకొని ఉన్న జీపు. పురుషోత్తం ఎప్పుడు వెళ్ళాడో కానీ ఎవరో మెకానిక్ను తీసుకొచ్చి జీపు పరీక్ష చేయిస్తున్నాడు. కల్నల్ వాళ్ల వంకే చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి పురుషోత్తం తల ఎత్తి కల్నల్ని చూసి పలకరింపుగా నవ్వి జీపును వదిలి దగ్గరగా వచ్చాడు. అప్పుడే లేచారేం సార్? కాసేపు రెస్ట్ తీసుకోపోయారా? మెలకు వచ్చేసింది అన్నాడు కల్నల్. ఎలా ఉంది సార్ ఒంట్లో? కల్నల్ తన శరీరం వంక ఒకసారి చూసుకున్నాడు. పెద్ద దెబ్బలేం కాదు. ఐఎమ్ ఆల్ రైట్. మొహం కడుక్కోండి సార్, టీ తయారు చేస్తాను. అతను మొహం కడుక్కోవటానికి నీళ్లు అవి ఏర్పాటు చేశాడు. టవల్ అందించాడు. కూర్చోవటానికి విరిగిన కోడు ఉన్న కుర్చీ ఉంటే వేశాడు. వేడి వేడి టీ ఇచ్చాడు. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ టు మీ అన్నాడు కల్నల్ టీ తాగుతూ. పురుషోత్తం ఏమీ జవాబు ఇవ్వలేదు. అతని ముఖంలో ఏ భావం కనిపించలేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? కల్నల్ తన నిశ్చితమైన చూపులతో ఇల్లంతా కలియ చూశాడు. పురుషోత్తం అనుభవిస్తున్న దారిద్ర్యం అతనికి అర్థమైంది. బయటికేం మాట్లాడలేదు. జీప్ ఎలా ఉంది అని అడిగాడు. ఎక్కువగా దెబ్బతినలేదు, పనిచేస్తుంది. చిన్న రిపేర్ ఉంది. ఇక్కడే ఉండండి సార్, చూసొస్తాను అని పురుషోత్తం బయటికెళ్ళాడు. కల్నల్ టీ తాగటం ముగించి లేచి నిలబడ్డాడు. ఎదురుగా గోడకు అల్మరా ఉంది. తలుపులు తెరుచున్నాయి. లోపల అరలో చిన్న అద్దం కనపడుతోంది. మొహం ఎలా ఉందో చూసుకోవాలనిపించింది. అల్మరా దగ్గరికి వెళ్ళి అద్దం చేతిలోకి తీసుకున్నాడు. అందులోకి ముఖం చూసుకోబోతుండగా పక్కనే ఉన్న చిన్న ఫోటో కనిపించింది. ఉలిక్కి పడ్డాడు. అద్దం లోపల పెట్టేసి ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. కన్నార్పకుండా చూశాడు. సో దిస్ ఈజ్. అతని పెదవుల మీద అలవాటైన చిరునవ్వు అవతరించింది. ఆ త్రుటిలో అతని ధ్వని తరంగాలుగా మారి అలలు అలలుగా గదంతా వ్యాపించింది. ఫోటో లోపల పెట్టేసి గదిలోంచి బయటకొచ్చాడు. అతన్ని చూసి జీపు దగ్గర నుంచి పురుషోత్తం నడిచి వచ్చాడు. అప్పటికే ఆ ఊళ్ళో సందడి మొదలైంది. కొంతమంది జనం జీపు దగ్గర గుమికూడి చోద్యం చూస్తున్నారు. జీప్ రెడీ సార్, యూ కెన్ ట్రావెల్. థ్యాంక్ యూ. చేయి జాపి కరచాలనం చేశాడు. నువ్వు చేసిన సహాయం తక్కువది కాదు. పురుషోత్తం మళ్ళీ జవాబు ఇవ్వలేదు. అతని ముఖంలో ఏ భావమూ లేదు. మీకు నీరసంగా ఉంటే తోడు వస్తాను అన్నాడు తర్వాత. నో, ఐ కెన్ డ్రైవ్ ఎలోన్. కల్నల్ జీపు దగ్గరికి వెళ్ళిపోయాడు. కూర్చొని సెల్ఫ్ లాగాడు. జుయ్యమన్న చప్పుడుతో ఇంజన్ స్టార్ట్ అయింది.
పురుషోత్తం ఏమీ మాట్లాడలేదు. జీపు కదిలింది. సరిగ్గా 10 గంటలకి కల్నల్ ఆఫీస్కి వచ్చాడు. రూమ్లోకి వెళుతూ ఉంటే కమలామణి తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. అక్కడి రూల్స్ ప్రకారం ఆమె సీట్లోంచి లేవనక్కర్లేదు, విష్ చేయను అక్కర్లేదు. అతను ఆమె ముఖంలోకి చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. సాధారణంగా ఆఫీస్లో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అతను ఎవరి ముఖాల్లోకి చూడడు. కల్నల్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. చేతిలో పైప్ కాలుతోంది. రివాల్వింగ్ చైర్ని అటూ ఇటూ ఊపుతూ గ్లాస్ విండోస్లోంచి ఆఫీస్ హాల్లోకి చూశాడు. అంతా ఎవరి పనుల్లో వారు మునిగి ఉన్నారు. అసిస్టెంట్ మేనేజర్ వల్లభరావు తన గదిలోంచి బయటకు వచ్చి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. టైపిస్ట్ రాధారాణి గబగబా కాగితాల మీద టైప్ చేస్తుంది. యువతల గదిలో సెక్రటరీ విజయ్ కుమారి సీరియస్గా పెండింగ్ లోన్ లెటర్ డ్రాఫ్ట్ చేస్తుంది. కల్నల్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. ఒక్క నిమిషం, అంతే నిర్ణయానికి వచ్చాడు. అతని పెదవుల మీద నుంచి అలలుగా నవ్వు కదిలింది. బజర్ నొక్కాడు. పరశురాం లోపలికి రాగానే సెక్రటరీ విజయ్ కుమార్ని నేను రమ్మంటున్నానని చెప్పు అన్నాడు. పరశురాం వెళ్ళిపోయాడు. మరో నిమిషం గడిచాక విజయ్ కుమారి తన సీట్లోంచి లేచి అతని గదిలోకి వచ్చింది. ఎస్ సార్, పురుషోత్తంని ఉద్యోగంలోకి తీసేశాక ఇంతవరకు మన కంపెనీ నుండి డిస్మిస్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఈరోజు ఇంకో వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది. ఎస్ సార్, మ్యాటర్ చెప్తున్నాను రాసుకోండి, తర్వాత డ్రాఫ్ట్ చేద్దురు కానీ. ఈ కంపెనీ రూల్స్ మీకు తెలుసు. ఇక్కడ నిబంధనలకి వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి ఉద్యోగాలు తీసివేయబడతాయని తెలుసు. అయినా మీరు ఉల్లంఘించారు. ఆనాడు పురుషోత్తం నియమబద్ధం కాని వేళల్లో వచ్చి కలుసుకుంది మిమ్మల్ని. అతను శిక్షింపబడ్డాడు. కానీ ఇన్నాళ్ళు మీరు ఈ విషయం కప్పిపుచ్చారు. మీ నేరం మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉద్యోగంలో తీసివేయటమైంది లెటర్ చెప్తున్నాడు. వణుకుతున్న చేతుల్ని అదుపులో ఉంచుకోవడం ప్రయత్నిస్తూ విజయ్ కుమారి అడిగింది. సార్, ఇది ఎవరికి అడ్రస్ చేయాలి? టు మిస్ విజయ్ కుమారి. కల్నల్ నవ్వు అలలుగా గదంతా వ్యాపించింది. విజయ్ కుమారి ముఖాన నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయింది. యామ్ ఐ కరెక్ట్? ఎస్ సార్, వణుకుతున్న గొంతుతో అంది. నా ప్రిన్సిపల్స్ మీకు తెలుసు. సో యూ హ్యావ్ లాస్ట్ ద జాబ్. థ్యాంక్ యూ సార్. ఆమె తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళబోతుంది. 1 మినిట్. ఆమె ఆగింది. కోటులోంచి ఒక బరువైన కవర్ తీశాడు. టేక్ ఇట్. ఏమిటి సార్? నియమాలు ఉల్లంఘించినందుకు నిన్ను ఉద్యోగం తీసేశాను. కానీ నీ ఫ్రెండ్ పురుషోత్తం నేను ఆపదలో ఉన్నప్పుడు కాపాడినందుకు ఇది నా కానుక. ఇందులో 20,000 రూపాయలున్నాయి. అతని జీవిత నిర్మాణానికి ఇది అవసరమవుతుంది. వెళ్ళి ఆ నూతన మార్గంలో ప్రయాణం చేయి. తీసుకోవాలా వద్దా? ఆమెకేమీ పాలుపోవటం లేదు. తల ఎత్తి అతని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. ప్లీజ్ యాక్సెప్ట్, సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు. ఒక్క క్షణం తటస్థంగా నిలబడి చేయి జాచి ఆ కవర్ అందుకొని థ్యాంక్ యూ సార్ అని వినిపించినట్లుగా అని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. కల్నల్ రివాల్వింగ్ చైర్లో ఓసారి అటూ ఇటూ ఊగిసలాడాడు. పైప్ నోట్లో ఉంచుకొని గట్టిగా పీల్చి నిండుగా పొగ వదిలాడు. ఏం చేశాను? నేనేం చేశాను? యామ్ ఐ కరెక్ట్? 5 నిమిషాలు ఆలోచనల తాకిడిలో ప్రశ్న జవాబుల సమరంలో నలిగాడు. చివరకు ముఖాన సంతృప్తి ఆవరించింది. నేను సమంజసంగానే ఆలోచించాను. ఎస్, ఐ స్టాండ్ ఆన్ మై ప్రిన్సిపల్స్. ఫణి స్నానం చేయటం ముగించి డ్రెస్ చేసుకొని తలుపులు తెరుచుకొని బాల్కనీలోకి వచ్చాడు. శైలజ ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. అతనికి లోపల అదురుగానే ఉంది. తామిద్దరూ కలిసి రావటం చూడమని చూసిందా? తన దృష్టిలో ఆమె రంగు, రుచి, వాసన లేని వ్యక్తి. ఏమాత్రం తేడా వచ్చినా భరించలేదు. వసుమతి ఉత్తరం చెవుల్లో గింగురుమంటుంది. తమ ఉద్యోగాలు ఊడిపోతే అప్రయత్నంగా పక్కకి చూసి ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి? వసుమతి ఆకాశం నుండి ఊడిపడ్డట్లు ఇటువైపు నడిచి వస్తుంది. కళ్ళప్పగించి చూస్తున్నాడు. చేతిలో సూట్ కేసుతో వసుమతి దగ్గరకు వచ్చింది. అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో కాంతొచ్చింది. అన్నయ్య అంది ఆనందంగా. చెల్లెల్ని చూసినందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. లోపలికి రా అన్నాడు ఆదరంగా. ఇద్దరూ గదిలోకి వెళ్ళాక ఎప్పుడొచ్చావు అని అడిగాడు. వసుమతి జవాబు కోసం తడుములాడింది. జరిగింది చెప్పడానికి బిడియంగా ఉంది. అబద్ధం చెప్పడానికి నోరు రావటం లేదు. రాత్రే వచ్చా అన్నయ్య. అప్పుడు బాగా వర్షం వచ్చింది. చీకట్లో ఇంత దూరం రావటానికి భయమేసింది. దానికి తోడు వాళ్ళేడు వదిన మేనత్త కొడుకు. వాడు సామర్లకోట నుండి నా వెంట పడ్డాడు. వాడిని తప్పించుకోవటానికి సావిత్రి అని నా పెన్ ఫ్రెండ్ ఉందిలే. రాత్రికి వాళ్ళింట్లో తలదాచుకున్నాను. కూర్చోవసు. వసుమతి సూట్ కేసు కింద పెట్టి మంచం మీద కూర్చుంది. కాఫీ తెప్పించనా?
ఇప్పుడొద్దన్నయ్యా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాగి వచ్చాను, బాగా చిక్కిపోయావన్నయ్య. ఫణి నవ్వాడు. ఇంకా ఆ మాట అనలేదేమా అని చూస్తున్నాను. ఈ మధ్య వెయిట్ చూసుకుంటే 2 కిలోలు పెరిగాను. ఆ మిషన్ తప్పయి ఉంటుందిలే. అవునుగా అన్నయ్య, వదినెక్కడుంది? ఇక్కడే. ఇక్కడే అంటే ఈ ఇంట్లోనా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఎదురుగా ఉన్న కాటేజీలో ఉంటుంది. అయితే ఇంకేం, ఎదురెదురుగా ఉన్నారన్నమాట. భలే ఛాన్సులే. భలే ఛాన్సేలే అన్నాడు నిట్టూరుస్తూ. చూడాలని ఉందన్నయ్య, ఒకసారి వెళ్ళిరానా అంది వసుమతి ఉత్సాహంగా. వద్దు వసు, నువ్వు నా చెల్లెలివని అందరికీ ఎలాగో తెలుస్తుంది. నువ్వు వెళ్ళి శైలుని కలుసుకుంటే ఇక్కడ సిఐడీలు చాలామంది ఉన్నారు, ఇట్టే కూపీ లాగేస్తారు. మరెలా అన్నయ్య? దూరం నుంచి సంతోషించాలి అంతే. అవును, అక్కడి పరిస్థితులు వివరంగా చెప్పు. వసుమతి తన ఇంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం బజారుని పడే పరిస్థితి రావటం, తను ఒంటరిగా ఆ కష్టాలని ఎదుగు రాలేకపోవటం, శైలజ మేనత్త కొడుకు అడపాదడపా వచ్చి వీళ్ళ ఆచూకీ ఇవ్వమని పీడిస్తూ ఉండటం, అన్నీ ఆవేశంగా పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టింది. పిల్లల్ని తాను కంట్రోల్ చేయలేకపోతున్నానని గోల పెట్టింది. చివరకు నువ్వోసారి పెద్దాపురం రావాలన్నయ్యా అంది. వస్తానమ్మా, ఇప్పుడు కాదు. కంపెనీ రూల్స్ ప్రకారం సెలవు దొరికేందుకు ఇంకా టైం ఉంది అంటుండగా బయట నుండి తలుపు ఎవరో తోసుకొచ్చిన చప్పుడైంది. తల తెప్పి చూసేసరికి రామకృష్ణ లోపలికొస్తున్నాడు. అతన్ని చూసిన వసుమతి నిశ్చేష్టాలైపోయింది. ఇదేంటి, ఇతనిక్కడికి దేనికొచ్చాడు? రామకృష్ణ వసుమతిని గమనించినట్లు నటిస్తూ, వాట్ బ్రదర్, రాత్రి స్టేషన్లో నా కన్ను కప్పి ఎటెళ్ళావు? నీకోసం తెగ వెతికాను అన్నాడు. నా ఫ్రెండ్ వచ్చాడుగా, అతనితో వెళ్ళాను. ఇది నా చెల్లెలు వసుమతి. వసు నా ఫ్రెండ్ రామకృష్ణ, మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు. రామకృష్ణ ఆమె వంక చిలిపిగా చూసి చిరునవ్వు నవ్వాడు. వసుమతి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇతను అన్నయ్య స్నేహితుడా? పైగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడా? తాను ఎంత పొరపాటు చేసింది! అన్నా వదిలిన జీవిత రహస్యం ఇతనికి చెప్పేసింది. ఏమీ తెలియనట్లు ఎంత సావధానంగా విన్నాడు. తన వల్ల అన్నయ్యకు వదినకు అపకారం జరగబోతోంది. తన వల్ల అరిష్టం దాపరించబోతోంది. ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అక్కడ నిల్చోలేక తడబడుతున్న అడుగులతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఫణి జరిగేదంతా తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు. అతనికి అయోమయంగా ఉంది. రామకృష్ణ అన్నాడు, మీ చెల్లెలు నాకు రాత్రే పరిచయమైంది. మా చెల్లెలు సావిత్రికి ఆమె స్నేహితురాలు. రాత్రి మా ఇంట్లోనే గడిపింది. ఫణికి కొంచెం కొంచెం అర్థమవుతోంది. అంతేకాదు, ఆమె చాలా విషయాలు చెప్పింది. ఏం చెప్పింది? తమ వివాహ రహస్యం గురించి. రామకృష్ణ అతను దగ్గరగా వచ్చాడు. ముఖంలోకి కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. ఏమంటాడు? బెదిరిస్తాడా? ఉన్నట్లుండి రామకృష్ణ ఫణి కాళ్ల మీద వాలిపోయాడు. ఫణి, నన్ను క్షమించు. అరే ఇదేంటి? చప్పున వెనక్కి జరిగి అతని భుజాలు పట్టుకొని పైకి లేవదీస్తూ అన్నాడు ఫణి. రామకృష్ణ కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. అవును బ్రదర్, నీ ముందు నీ భార్యని గురించి ఇష్టం వచ్చినట్లు పేలాను. ఆమెకు ప్రేమ లేక నా కోసం రాసి పెట్టమని భర్తవైన నిన్ను వేధించాను. నా పాపానికి నిష్కృతి లేదు బ్రదర్. ఫణి కరిగిపోయాడు. రామకృష్ణ, ఇదంతా నువ్వు తెలిసి చేసింది కాదు. నేనేం మనసులో పెట్టుకోలేదు. అతన్ని దగ్గరకు తీసుకొని కావలించుకుంటూ అన్నాడు. బ్రదర్, నిజంగా నన్ను క్షమించావా? నిజంగా. బాల్కనీలో నిలబడ్డ వసుమతి వెనక్కి తిరిగి ఈ దృశ్యం చూసింది. ఆర్ద్రమైంది. ఆమె మనసులోంచి పెద్ద భారం తొలగిపోయినట్లు అనిపించింది. గ్లాస్ ఛాంబర్ అవతల శైలజ, యువతల ఫణి, లంచ్ అవర్. ఇద్దరు సీట్లలోంచి లేవటం లేదు. పక్కనే చూడామణి. తమ ఇద్దరినీ చూసిందా? ఒకసారి తల తిప్పి ఇద్దరి ముఖాల్లోకి చూసింది. ఎందుకలా చూస్తుంది? ఏమైనా అడుగుతుందా? కళ్ళకి చెప్పేస్తుందా? కానీ చూడామణి వాళ్ళిద్దరి గురించి ఆలోచించటం లేదు. ఆమె వాళ్ళని చూసిన మాట నిజమే, కానీ ఆమెకు కోపం రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపటి క్రితం వెళ్ళారు? ఎలా వెళ్ళారు? ఈ ప్రశ్నలేం ఆమెను వేధించలేదు. పైగా వాళ్ల మీద దయ కలిగింది, జాలి కలిగింది, ప్రేమ కూడా కలిగింది. పొద్దుటి నుండి ఆమె కల్నల్ గురించి ఆలోచిస్తుంది. అతను ఆఫీస్కు రావటమైతే వచ్చాడు, కానీ రాత్రి జీప్లో వస్తుంటే యాక్సిడెంట్ అయిందని, ఒళ్ళంతా గాయాలయ్యాయని అంతా చెప్పుకుంటూ ఉంటే చెవుల పడింది. అతన్ని చూసి రావాలని మనసు కొట్టుకుంటోంది. ఏ వంక పెట్టుకుని వెళ్ళాలి? గబగబా ఆలోచిస్తోంది. డిపార్ట్మెంట్లో కొన్ని కెమికల్స్ అయిపోయాయి. వాటి గురించి చర్చించడానికి ప్లాన్ వేసుకొని సీట్లోంచి లేచింది. ఒకసారి వాళ్ళిద్దరి వంక చూసి బయటకు వెళ్ళిపోయింది. ఫణి అందుకోసమే చూస్తున్న వాళ్ళ గ్లాస్ విండో ఓపెన్ చేశాడు. శైలు,
ఈవిడ బాత్రూమ్ వైపు వెళ్లకుండా ఇటువైపు ఎక్కడికి వెళ్తోంది? మెడిటేషన్ చేయటం అలవాటు లేదేమో, కొత్తగా చేయటం నేర్చుకుందేమోలే. ఎందుకని ఎందుకని ఇప్పుడు హఠాత్తుగా నేర్చుకుంటుంది? ఎందుకంటే శైలజ నవ్వింది. మనలాగా మనసు బాగోలేదేమో. కాదు, మన గురించి కళ్ళకి చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. శైలజ ముఖంలో భయం కనిపించింది. పాపం, కళ్ళకి ఎలా ఉందో అంది జాలిగా. మళ్ళీ ఫణీకి జాలి కలగలేదు. అతను మనిషో కర్కసుడో తెలియటం లేదు అన్నాడు. ఏం? రాత్రి పురుషోత్తం అతనికి అంత ఉపకారం చేశాడా? అక్కడ ఉన్నప్పుడు సెక్రటరీ విజయకుమారి గురించే పురుషోత్తం ఆనాడు ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలుసుకొని ఉంటాడు. ఆఫీస్కు రాగానే నిర్దాక్షిణ్యంగా విజయకుమారిని ఉద్యోగంలో తీసేశాడు. శైలజ ముఖం పాలిపోయింది. అయ్యో, ఎంత పని జరిగింది అని చాలా బాధపడింది. రాత్రి జరిగిన సంఘటన పరంపరలు పురుషోత్తం తనకు చేసిన సహాయమే మనసులో మెదులుతున్నాయి. అతను తమని ఆదుకోకపోతే ఇద్దరు ఏమైపోయి ఉండేవాళ్ళు? ఎవరు చెప్పారు మీకు? ఇందాక ఒకసారి ఆఫీస్లో పనుండి వెళ్ళానుగా. విజయకుమారి ముఖం దీనంగా పెట్టుకుని వస్తువు కనిపించింది. ఏంటని అడిగితే సంగతి చెప్పింది. ఇద్దరు కాసేపు మాట్లాడలేకపోయారు. మనల్ని కూడా ఉద్యోగంలో తీసేస్తాడంటావా? ఆరా తెలుసుకుంటే ఆ పని చిటికలో చేసేస్తాడు. ఫణి, చెప్పొద్దు, భయమేస్తుంది. అన్నట్లు వసు వచ్చింది. చూశాను. ఇద్దరం కళ్ళతోనే పలకరించుకున్నాం. ఏమిటి సంగతి? ఫణి టూకీగా అక్కడ విషయాలన్నీ చెప్పాడు. శైలజ నిట్టూర్చింది. ఫణి, ఈ బాధల నుంచి ఎప్పుడు విముక్తి మనకి? ఈ యాతన ఇంకా కొన్నాళ్ళు అనుభవించాక అప్పుడు. ఫణి, వసుతో మాట్లాడాలనుంది. ఎలాగా? వద్దు శైలు, కష్టాలని మనం కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అదిగో చూడమని వచ్చేస్తుంది. ఇద్దరు గప్చిప్ అయిపోయారు. గ్లాస్ విండో మూతబడిపోయింది. చూడమని వెళ్ళేసరికి కల్నల్ ఆఫీస్ గదిలో లేడు. కమలామణిని అడిగింది. ఆయన ఈ పూటంతా అదోలా ఉన్నారు. విజయకుమారికి ఉద్వాసం చెప్పారు. వినే ఉంటారుగా. తర్వాత ఎక్కువసేపు కూర్చోలేదు. ఒంట్లో బాగాలేదని ఇంటికెళ్ళిపోయారు. సరే అని వెనక్కొచ్చేసింది. మనసు కుదుటపరుచుకుందామని చేతిలోకి ఓ స్లైడ్ తీసుకుని మైక్రోస్కోప్లో అమర్చి అందులోంచి అమీబా సిస్ట్లను చూస్తుంది. ఈ భూమి మీద ఉద్భవించిన మొదటి ప్రాణి అమీబా. అది ఏకకణజీవి. అందులోంచి క్రమంగా జీవకోటి ఉద్భవించింది. మనుషుల జీర్ణకోశంలో అంటు కూర్చొని మందులకు లొంగకుండా జీవితాలని దుర్భరం చేస్తున్న ఈ అమీబా పేరు ఎస్టు అమీబా డిస్టిలైటికా. ఆమె ఈ మధ్య ఎమీబియాస్ మీద రీసెర్చ్ చేస్తుంది. సైన్స్ ఇంత పురోగమించిన ఈ అమీబియాస్ను విజయవంతంగా నిర్మూలనం చేయగలిగే శక్తివంతమైన మందులు సరిగ్గా కనుక్కోబడలేదు. కొద్దిగా వస్తున్నాయి, కానీ అవి తాత్కాలికంగానే పనిచేస్తున్నాయి. మన దేశంలో అపరిశుభ్రత కలిగిన వాతావరణం కనుక ఆ వ్యాధి తిరిగి రావడానికి అవకాశం కలుగుతుంది. ఆమె కళ్ళు యాంత్రికంగా చూస్తున్నాయి, కానీ మనస్సు ఎక్కడో ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనది మనస్సు, అన్నిటికన్నా బలహీనమైనది కూడా మనసే. తేలిగ్గా అర్థమయ్యేది మనస్సు. ఈరోజు ఈ కథకు ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ విరామం తర్వాత కొనసాగిద్దాం. కథ ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా విన్నారని అనుకుంటున్నాను. అలా విన్నవాళ్ళు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సరేనండి, ఉంటాను.